అని కవిత రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దాని టైటిల్ కాంగ్రెస్ వదిలిన బాణమని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు విఫలమయ్యాయన్నారు. అందుకే అవి రెండు కలిసి బీజేపీని బద్నాం చేసే కుట్రలకు తెరలేపాయని ఆరోపించారు. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం. అది గాంధీల కుటుంబమైనా, కల్వకుంట్ల కుటుంబమైనా అని స్పష్టం చేశారు. వారి కుటుంబ సంక్షోభాలను, గొడవలను ప్రజల భావోద్వేగాలుగా మలుస్తాయని పేర్కొన్నారు. బీజేపీ ఎవరిని జైలుకు పంపదని స్పష్టం చేశారు. చట్టం ముందు దోషులు అని తేలితే వారు జైలుకు వెళ్తారన్నారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా బండి సంజయ్ అన్నారు. కాగా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీపై కేసీఆర్ పరిమితంగా మాట్లాడడంతో భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత తన లెటర్లో తెలిపారు. ఎల్కతుర్తి సభ అనంతరం అధినేత కేసీఆర్ కు కవిత రాసినట్టుగా ఓ లేఖ బయటకొచ్చింది. గతంలో కవిత రాసిన లేఖల్లో ఉన్న దస్తూరితో ఈ లేఖలోని దస్తూరి సరిపోలుతోంది. సభ విజయవంతమైనందుకు కేసీఆర్ కు అభినందనలు తెలుపుతూ లేఖ రాసింది కవిత. అందులో పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ను ప్రస్తావించారు. ఈ లేఖపై తాజాగా బండి సంజయ్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.